ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసగిస్తున్న ముగ్గురు ముఠాను ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అభయహస్తం కాంట్రాక్టు ఇప్పిస్తామని, ఇన్కమ్ ట్యాక్స్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. షేక్ బడే సాహెబ్ మాలిక్, లక్ష్మణాచారిని అరెస్ట్ చేశామని చెప్పారు. వారి వద్ద 4 లక్షల రూపాయలు, ల్యాప్టాప్, ఫేక్ ఆధార్ కార్డులు, డాక్యుమెంట్లు, సెల్ ఫోన్లు సీజ్ చేశారు. పల్నాడు జిల్లాలో బైకులు దొంగలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్టు చిలకలూరిపేట సీఐ రమేష్ బాబు తెలిపారు. నిందితుల వద్ద 8 స్కూటీలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులు స్కూటీలను ఏలూరు డొంకలో దాచినట్లు విచారణలో వెల్లడించారు. వ్యసనాలకు బానిసలై బైకులు దొంగిలిస్తున్నారు. విజయనగరంలో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొత్త వలస జంక్షన్లో పంట కాల్వ ఆక్రమణతో రోడ్డుపై నీరు ప్రవహిస్తోందని స్థానికులు తెలిపారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వస్తే కొత్త వలస విజయనగరం రోడ్డు పూర్తిగా జలమయమవుతుందన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు మద్దతుగా మహిళలు ఆందోళన చేపట్టారు. భీముని చెరువు సచివాలయానికి వారు భారీగా చేరుకొని నిరసన తెలిపారు. రాజకీయాల్లో 45 ఏళ్లుగా ఉన్న మచ్చలేని వ్యక్తి ఎమ్మెల్యే ఆదిమూలమని మహిళలు అన్నారు. ఆదిమూలంపై పెద్దిరెడ్డి, కొందరు టీడీపీ నేతలు కుట్ర చేశారన్నారు. ఆరోపణలు చేసిన వరలక్ష్మి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తిరుమలలో శ్రీవారి భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు అందించేందుకు కేంద్రం నుండి ప్రాథమికంగా అనుమతి లభించిందని ఈవో శ్యామలరావు తెలిపారు. దీంతో దళారులను అరికట్టవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి త్వరలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో శ్యామలరావు మాట్లాడారు. దర్శనం టోకెన్ లేని భక్తులకు ఆధార్తో లడ్డూలు ఇస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద మట్టి వినాయక ప్రతిమలను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని చైర్పర్సన్ పిలుపునిచ్చారు. మట్టితో చేసిన గణపతులకు పూజించాలని ఆమె కోరారు. ఇలా చేస్తే భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణం అందించినట్లు అవుతుందన్నారు. మల్కాజ్గిరి దీన్ దయాల్ నగర్లో సుమారు 300 మట్టి వినాయక విగ్రహాలను ఎకో ఫ్రెండ్లీ గణేష ఫ్రెండ్స్ అసోసియేషన్ పంపిణీ చేసింది. కాలనీవాసుల సహకారంతో గత 5 ఏళ్లుగా తాము మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఎకో ఫ్రెండ్లీ గణేష్లను పూజించి పర్యావరణానికి మేలు చేద్దామని, నీరు కలుషితం కాకుండా చూద్దామన్నారు. అడ్డగుట్ట డివిజన్ జయనగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ స్థలానికి ప్రైవేట్ వ్యక్తులు ప్రహారీ నిర్మిస్తుండటంతో స్థానికులు అడ్డుకున్నారు. అక్కడ ఉన్న మహిళలను వీడియో తీస్తూ ఆ వ్యక్తులు బెదిరించడంతో ఎమ్మెల్యే అరికపుడి గాంధీకి ఫిర్యాదు చేశారు. అక్కడికి ఎమ్మెల్యే గాంధీ చేరుకుని ప్రైవేట్ వ్యక్తులను అడ్డుకున్నారు. కబ్జాకు యత్నించే వారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. భద్రాచలం వద్ద గోదావరి వంతెనపై నుంచి దూకి పాల్వంచాకు చెందిన కానిస్టేబుల్ రమణారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సెల్ఫీ సూసైడ్ వీడియోలో తన ఆత్మహత్యకు గల వివరాలను రమణారెడ్డి వెల్లడించారు. రమణారెడ్డి మృతదేహం కోసం గోదావరి నదిలో గజ ఈతగాళ్ల సాయంతో ప్రత్యేక బోట్లలో పోలీసులు గాలింపు చేపట్టారు. నీటి సంపులో పడి విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం దౌలాపూర్లో జరిగింది. వెంకటప్ప మల్లమ్మల 10 ఏళ్ల కుమారుడు శివకుమార్ పంచాయతీ ఆఫీస్ సంపులో పడి మరణించాడు. భారీ వర్షాలకు వెంకటప్ప ఇల్లు కూలిపోవడంతో ఆ కుటుంబానికి పంచాయతీ ఆఫీసులో పునరావాసం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో శివకుమార్ సంపులో పడి మరణించాడు.